నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. మా వ్యూవర్స్ అందరికీ అస్సలాము అలైకుం, నమస్కారం. ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధినేతలు సోనియా గాంధీ గారిపై, అలాగే రాహుల్ గాంధీ గారిపై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసు విషయంలో ఛార్జీషీట్లో ఇరువురి పేర్లను నమోదు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. నిన్న కూడా కరీంనగర్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ముందు ధర్నా నిరసనలు తెలపడం జరిగింది. ఈ విషయంలో డిసిసి కార్యదర్శి సయ్యద్ జమాలుద్దీన్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అస్సలాము అలైకుం. ఈ కేసు విషయంలో మీ సలహా ఏంటి సార్? దేశం ఏ విధంగా అయితే సుభిక్షంగా ఉండగలుగుతుంది అనుకుంటారు? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టే అనుకుంటారు? నా ఒపీనియన్లో, నా దృష్టిలో ఇటువంటి కేసులు పెట్టడం మంచిది కాదు. మీరు పెద్దవాళ్ళు, మంచిది కాదు. ఎందుకంటే అందరూ కలిసిమెలిసి ఉండాలంటే అన్ని పార్టీలు మంచిగా ఉంటేనే అక్కడ పార్లమెంట్లో కూర్చుండి ఏదో దేశంకు ఏదో డెవలప్ చేయవచ్చు. ఇది ఇట్లా కేసులు పెట్టుకుంటా ఉంటే డెవలప్ కాదు. ఎకనామికల్లీ కానీ, ఫిజికల్లీ కానీ, ఏదో విషయంలో కూడా ఈ కొట్లాటలు పెట్టుకుంటే డెవలప్మెంట్ కాదు దేశంలో. ప్రస్తుత గవర్నమెంట్ బీజేపీ ఏం చేయాలంటే తన పనులు చేసుకుంటూ పోవాలంటే ఈ కేసెస్ పెట్టవద్దు. నా ఒపీనియన్ అనేది మంచిది కాదు. లేనిపోని పెట్టుకుంటే ఏమవుతుంది అంటే అంతా అన్ని డిస్టిక్ల అలా వేరే స్టేట్లో కూడా గడబడి అవుతుంది. ఎందుకు మనం దీంతో ఏం లాభం ఏం లేదు. కేసెస్ నడుస్తున్నాయి, ఏమవుతుంది? నడిస్తే జైలు అవుతారా వాళ్ళు? కాదు, వట్టిగా గడబడి అవుతుంది. అంటే నా ఒపీనియన్లో ఇప్పుడు నా పూల్ సజెషన్ అంటే మీరు పెద్దలు, ఇప్పుడు నా సజెషన్ ఏమున్నదంటే వెంటనే ఈ ఛార్జెస్ వాపసు తీసుకోండి. అప్పుడు మేము సంతోషపడతాం. ఆ కాంగ్రెస్ పార్టీ సంతోషపడుతుంది. అది ఒకటే సజెషన్. ఇప్పుడు ఏం చెప్పాలి? దీన్ని వాపసు తీసుకోవాలంటే దీని సొల్యూషన్ ఏమున్నదంటే వాపసు తీసుకోవాలి. అంటే మీరు అదే నేను చెప్తున్నా కదా, వాపస్ తీసుకుంటే చాలా సంతోషం. అందులో పార్లమెంటులో కూర్చుంటే కూడా గడబడి కాదు. ఏదో వాళ్ళు వీళ్ళు ఎందుకు మాట్లాడుకుంటే ఏం డెవలప్ కాదు. ఎన్నో విషయాలు ఉన్నాయి ఇప్పుడు డెవలప్మెంట్ కొరకు. ప్రజా సమస్యలు ఉన్నాయి, దానికి డెవలప్ చేసుకోవాలి. లేని పని ఇది ఎందుకు పెట్టుకోవాలి? అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. వీళ్ళు వాళ్ళ మీద పెట్టుకోవద్దు, వీళ్ళు వీళ్ళ మీద పెట్టుకోవద్దు. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నారు. మీరు లేని పని ఎందుకు ఛార్జెస్ పెట్టాలి? ఏం తప్పు చేసిండ్రు? కొద్దిగా సమయం తీసుకొని పెడితే మంచిగా ఉంటుండే. దీనికి నిర్ణయం చేయాలి, దీనికి మీటింగ్ చేయాలి, దీనికి ఏం సలహా తీసుకోవాలి. దాన్ని ఈడీకు వాళ్ళు వీళ్ళకు యూజ్ చేసుకుంటారు. యూజ్ చేయవద్దు. అట్లా వాళ్ళు కూడా యూజ్ కావద్దు. వాళ్ళతోని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నా అనుభవంతో పెద్ద సంస్థ అది ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్. వాళ్ళు కూడా ఆలోచించి రిలీజ్ చేయాలి కదా ఛార్జెస్. అయితే వాళ్ళ పని ఉన్నది వాళ్ళు చేస్తూనే ఉన్నారు, వీళ్ళ పని ఉన్నది వీళ్ళు చేస్తున్నారు. దీనికి ఏం ఫలితం? నా అనుభవంతో ఏం చెప్తాను, ఏం ఫలితం లేదు. ఎవరికి లాభం లేదు. ప్రజలకు ఏం లాభం ఉండదు. కాబట్టి ప్రజలు వట్టి పరేషాన్ అవుతారు, వట్టిగా చూస్తారు. ఈ పార్టీ ఎట్లా ఉన్నది, ఈ పార్టీ వాళ్ళు కొట్లాడుకుని ఏం మంచిగా లేదు అని అనుకుంటారు. బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అంటారు? బీజేపీ ఏం చేయాలంటే మత విషయంలో రావద్దు. నెంబర్ 1. బీజేపీ కూడా ఫేమస్ ఇప్పుడు. ఇప్పుడు 18-20 crores మెంబర్స్ ఉన్నారు. ఇలా కూడా ఇంత పెద్ద ఉండి ఇంత చిన్న పని ఎందుకు చేస్తారు? ఛార్జెస్ పెట్టుకుంటే చిన్న పనులు ఎందుకు చేసుకోవాలి? నా సజెషన్ నేను మోదీ సాబ్కు చెప్తున్నా, అందరికి చెప్తున్నా, బీజేపీ వాళ్ళకి చెప్తున్నా.
కాస్త అందరు కూర్చుండి ఈ ఛార్జెస్ వాపస్ తీసుకోండి. వెంటనే తీసుకుంటే మంచి అట్మాస్ఫియర్ అవుతుంది. చేసిర్రు అంటారు. టైం వేస్ట్, తర్వాత డీవియేషన్స్, కొట్లాటలు, అంత ధర్నా గిర్నా మొత్తం ఎందుకు? దీనివల్ల దేశానికి నష్టమే తప్పితే లాభం లేదు. లాభం ఏముంది జరిగేది దేశం. ఇప్పుడు కూడా ఛాన్స్ ఉన్నది, వాపస్ తీసుకుంటాము. అందరు జయ జయ అంటాం మంచిగా. అరే బీజేపీ వాళ్ళు చాలా వాళ్ళు మంచి పని చేశారని మేము చెప్తాం. సవ్యమైన ఎవరిది పని వాళ్ళు చేస్తారు, ఎవరిది పని వాళ్ళు చేస్తారు. చేసుకోవాలంటారు. ఓకే. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.